గాయ్స్, మేమైతే ఈరోజు నిజామాబాద్ అంసాపూర్లో ఉన్న ఈ మల్లన్న స్వామి టెంపుల్కి దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాము. మా అక్క యాజ్ యూజువల్ చాలా ఓవర్గా రెడీ అయిపోయింది. నేనేమో బద్ధకంలాగా ఏమి రెడీ అవ్వకుండా ఉన్నాను. సో మేము రీసెంట్గా కార్ తీసుకున్నాము. ఈ మా బుజ్జి కార్కి ఒక బుజ్జి వినాయకుడిని పెడుతున్నాము. మా డాడీ పెట్టారు. ఎంత క్యూట్గా ఉందో అసలుకి, చూస్తుంటే అలా చూడాలనిపిస్తుంది. ఎర్లీ మార్నింగ్ కాబట్టి మంచి చూడండి ఎలా ఉందో. ఈ టెంపుల్కి వెళ్ళాలనుకున్న మెయిన్ రీజన్ ఏంటంటే మొక్కు తీర్చుకోవడానికి. సో లాస్ట్ మార్చ్లో వెళ్ళినప్పుడు మేము బస్సులో వెళ్ళాము. చాలా కష్టమైంది అసలు, చాలా ట్రావెలింగ్. అండ్ ఆల్సో అక్కడ నుంచి టెంపుల్కి ఆటోస్ లేకుండా చాలా ఇబ్బంది పడ్డాము. అప్పుడు మా అక్క అనుకుందనమాట, ఈసారి వస్తే కార్లోనే వస్తాము, సో కార్ తీసుకునేలాగా మీరే చూడాలి మల్లన్న స్వామి అనేసి. సో తీసుకొని ఒక వన్ వీక్ 2 వీక్స్ అవుతుంది కార్ తీసుకొని. సో ఫస్ట్ మల్లన్న స్వామి దర్శనంకి వెళ్ళాలి అని చెప్పేసి మేమైతే అంసాపూర్కి వెళ్ళాము. చాలా పవర్ఫుల్ టెంపుల్ అసలుకి. మల్లన్న స్వామి ఒక రాయి మీద దర్శనం ఇస్తారు, చాలా పవర్ఫుల్. నేను అక్కడ ఉన్నన్ని రోజులు నాకు అంత తెలియలేదు. ట్రాన్స్ఫర్ గురించి అనుకున్న తర్వాత వచ్చిన తర్వాత తెలిసింది అసలు గ్రేట్నెస్ ఏంటి అవన్నీ. సో మీరు ఒకవేళ ఈ ఏరియా చుట్టుపక్కల ఉంటే ఈ టెంపుల్కి దర్శనం చేసుకోండి. ట్రావెలింగ్ మొత్తం మాకు ఒక 3.5 hours పట్టింది. ట్రావెలింగ్ మొత్తంలో మా అక్కని ఇలా చిరాకు పెడుతూనే ఉన్నాను. పాపం భరించింది, నేను ఏది చెప్తే అది చేసుకుంటూ. చాలా ఫన్నీగా అనిపిస్తున్నాయి ఇప్పుడు ఆ వీడియోస్ అన్నీ చూస్తుంటే. అండ్ వీకెండ్స్లో ఇంటికి వచ్చి ఇంత బాగా టైం స్పెండ్ చేసిన తర్వాత ఫ్యామిలీతోటి మళ్ళీ వర్క్ ప్లేస్కి ఇంటిని వదిలి వెళ్ళాలంటే చాలా బాధగా అనిపిస్తుంది. కాకపోతే సరే ఉన్న ఈ 2 days అన్నా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేయాలి అని చెప్పేసి ఎక్కడికో అవుటింగ్కి అటు ఇటు వెళ్తూ ఉంటాం అనమాట. యాజ్ యూజువల్ స్టార్ట్ అవ్వగానే కొంచెం సేపటికి నేను తినడం స్టార్ట్ చేశాను. అదేదో కాదు, మూంగ్ దాల్ తింటున్నాను. తిన్న తర్వాత ఒక మంచి స్లీప్ వేసేసి మళ్ళీ ఇంకా టెంపుల్కి దగ్గరలో వస్తున్నామని చెప్పేసి అప్పుడు రెడీ అయ్యాను. రెడీ అవ్వడం అంటే అదే మా అక్క హెయిర్ వేస్తుంది నాకు. అప్పటిదాకా అలాగా ఇంట్లో ఎలా ఉన్నానో అలా ఉన్నా అనమాట. ఇది అంసాపూర్ విలేజ్ అనేది ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో, మొత్తం గ్రీనరీయే. ఈ వే మొత్తం టెంపుల్కి వెళ్ళే దారిలో ఉంటుందన్నమాట. చాలా గ్రీనరీగా, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. విలేజ్ వాతావరణం కూడా చాలా బాగుంటుంది. సో ఈ గ్రీనరీ మొత్తం చూడండి ఎంత బాగుందో. అలా టెంపుల్కి వచ్చేసాము. ఇది ఎంట్రన్స్ అనమాట. ఇలా స్టెప్స్ త్రూ మీదకి వెళ్ళాలి. కొండ మీద ఉంది కాబట్టి టెంపుల్ నుంచి కూడా వ్యూ చాలా బాగుంటుంది అనమాట. సో ఇది ఎంట్రన్స్. ఇలా మీదకి వెళ్ళిన తర్వాత ఇలా ఒక ఎంట్రన్స్ కనిపిస్తుంది, దాని నుండి లోపలికి వెళ్ళాలన్నమాట. మీద నుంచి వ్యూ అన్నాను కదా, చూడండి ఎంత బాగుందో. విలేజ్ మొత్తం కనిపిస్తుంది. అండ్ అది కూడా గ్రీనరీలోనే కనిపిస్తుంది. చూడండి ఎంత గ్రీనరీ ఉంటుందో. ఈ చెట్టు దగ్గర కూడా చాలా కూల్గా ఉంటుంది. నెక్స్ట్ అక్కడే మాకు భోజనాలు కూడా పెట్టారు. సో అక్కడే తినేసి కొంచెం సేపు అక్కడ ఉండి అందరిని మీట్ అయ్యి ఇంకా స్టార్ట్ అయిపోయాం అనమాట. రిటర్న్ వెళ్ళే దారిలో కూడా ఊర్లో ఒక రసలింగేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది, అది కూడా చాలా ఫేమస్. సో ఆ టెంపుల్కి వెళ్దామని చెప్పి అటు నుంచి రసలింగేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాము. ఆ టెంపుల్లో కూడా చాలా పీస్ఫుల్గా ఉంది. ఆ పక్కనే చెరువు కూడా ఉంటుంది, చాలా బాగుంది. ఇదే ఆ టెంపుల్. చూడండి మొత్తం ప్లాంట్స్ ఉంటాయి, మొత్తం అన్ని టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ ఉంటాయి. ఆ దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా రిటర్న్ ఇంటికి స్టార్ట్ అయిపోయామన్నమాట. అలా వెళ్ళే దారిలో నేను పాత బ్రాంచ్ని కూడా చూపిస్తాను చూడండి. ఇదే ఆ ఊర్లో ఉన్న బ్రాంచ్ మా బ్యాంక్ది. సో ఇక్కడే నేను అప్పుడు వర్క్ చేశాను. 2.5 years వర్క్ చేశాను అనమాట ఇక్కడే. అన్నీ మిక్స్డ్ ఫీలింగ్స్ అనమాట. ఇక్కడ ఇన్ని ఇయర్స్ ఎలా ఉన్నానో అసలు. విలేజ్ వాతావరణం కానీ సిటీకి విలేజ్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా. సో అవన్నీ ఒకసారి బ్రెయిన్లో వచ్చేసాయి అనమాట. అలా వెళ్తూ తిన్నామా. అండ్ మా మమ్మీ డాడీ టీ తాగారు, అది టీ టైం కాబట్టి.
వెళ్ళే దారిలో చూడండి సన్సెట్ వ్యూ. నేను ఎప్పుడు ఆ విలేజ్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు ఇలానే బస్సులో నుంచి వ్యూ ఉండేది. స్కై మొత్తం ఒక డిజైన్ లాగా అండ్ సన్సెట్ కూడా చాలా బ్యూటిఫుల్గా కనిపించేది. ఇంకా ఇంటికి వచ్చేసి సండే కాబట్టి చికెన్ తినేసి అలా పడుకుని పోయాను అనమాట. మార్నింగ్ నుండి రెస్ట్ లేదు కాబట్టి. అండ్ నెక్స్ట్ డే ఆబ్వియస్లీ వర్క్ వెళ్ళాలి కాబట్టి తినేసి పడుకున్నాను. ఇది నా సండే ఇలా స్పెండ్ చేశాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.